క్లాసెస్ చెప్తూ తను ప్రిపేర్ అయ్యి ఇలా స్కోర్ తెచ్చుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ తను జాబ్ మిస్ అయింది. సో మనం హెల్ప్ చేద్దాం, మనం సబ్స్క్రైబర్స్గా ఉందాం, తనతో పాటు చదువుదాం అనే ఉద్దేశంతో 7,000 నుంచి 24,000 మందికి వెళ్ళామన్నమాట. పోస్టులు అనేవి తక్కువగానే ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న అది మెగా డిఎస్సి, ఇది నార్మల్ డిఎస్సి. అందులో ఉన్నట్టుగా ఇందులో ఉండవు. కానీ అక్కడ ఏదైతే మనం ప్రిపరేషన్ని మన ఎఫర్ట్స్ని పెట్టామో వాటిని కంటిన్యూ చేస్తే ఇక్కడ గెలవచ్చు అనేది నా ఉద్దేశం. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 6 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, మన ఛానల్ అనేది 26,000 మెంబర్స్ని రీచ్ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఛానల్ ఇంత దూరం రావడానికి మీ అందరి సపోర్ట్ చాలా ఉంది. అలాగే నా ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇన్ని రోజులు కూడా ఫ్రీగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బేసిక్స్ నుంచి, అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్లాసులు చేయడానికి నేను కూడా చాలా నేర్చుకున్నాను, చాలా ఇంప్రూవ్ అయ్యాను. మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రయాణంలో మీరందరూ నాకు ఫస్ట్ నుంచి తోడుగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా చాలామంది జాయిన్ అయ్యారు. కానీ ఈ ఛానల్ ఏంటంటే ఒక్కొక్క ఫేజ్ వచ్చాక ఇంకా ఆగిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి మరి కదలదు. అలా 4 సార్లు జరిగింది. అదేంటి అనుకుంటున్నారా? స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టినప్పుడు ఒక 2,000 మెంబర్స్ వరకు నేను ఇంకా తిరిగి చూసుకోలేదండి. కంటిన్యూస్గా ఒక 2-3 మంత్స్ క్లాసెస్ చెప్తూనే ఉన్నాను. సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయ్యారు ఏంటి అనేది కూడా నేను చూసుకోలేదు. నేను ఆ క్లాస్ అనేది 100% ఎఫెక్ట్ పెట్టి చేశానా లేదా, సో అది చూసిన 50 మంది అవ్వచ్చు, 100 మంది అయినా అవ్వచ్చు, వాళ్ళకి అది యూస్ఫుల్గా ఉందా లేదా అనేది మాత్రమే నేను చూసుకున్నాను. ఇప్పటికీ కూడా నేను అదే మెయింటైన్ చేస్తూ వస్తాను అనమాట. సో అలా చెప్తుండేటప్పుడు ఒక 2,000 వరకు ఇంకా రోజు రోజుకి కౌంట్ పెరుగుతూ మంచిగా వెళ్ళింది. 2,000కి ఎప్పుడైతే చేరిందో అక్కడ ఇంకా అలా ఉండిపోయింది అనమాట. సో చాలా రోజుల వరకు అది ఇంకా మూవ్ అవ్వలేదు. అక్కడ నుంచి చాలా రోజుల తర్వాత మళ్ళీ 4,000కి మూవ్ అయ్యాం. 4,000కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఆగిపోయింది. కొన్నాళ్ళు ఆగిపోయిన తర్వాత 6 to 7 రావడానికి చాలా చాలా మినిమం 1 year అలా పట్టింది. అలా పట్టిన తర్వాత 7,000కి ఎప్పుడైతే వచ్చానో ఆ 7,000 నుంచి 24,000 వరకు ఇంకా నా తిరిగి చూసుకోలేదన్నమాట. ఒక్కొక్క వీడియోకి 1,000 సబ్స్క్రైబర్స్ అలా ఇంక్రీజ్ అయ్యారనమాట. అది ఏంటంటే కరెక్ట్గా మనకి టెట్ డిఎస్సి రిజల్ట్ తర్వాత ఈ టెట్ వెయిటేజ్ అనేది ఇందులో యాడ్ చేయడం, నార్మలైజేషన్ ఈ టైంలో సో నేను లాస్ అవ్వడం, నాలాగే చాలామంది నార్మలైజేషన్ వల్ల వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నిటి సందర్భాలుగా నేను చేసిన ఒక 2 వీడియోస్ అనేవి మంచిగా వెళ్ళాయి. అప్పుడు ఓకే, తను ఫస్ట్ నుంచి ఇలా ఛానల్ పెట్టి క్లాసెస్ చెప్తూ తను ప్రిపేర్ అయ్యి ఇలా స్కోర్ తెచ్చుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ తను జాబ్ మిస్ అయింది. సో మనం హెల్ప్ చేద్దాం, మనం సబ్స్క్రైబర్స్గా ఉందాం, తనతో పాటు చదువుదాం అనే ఉద్దేశంతో 7,000 నుంచి 24,000 మందికి వెళ్ళామన్నమాట. సో ఆ 24,000 మంది అలా ఉండిపోయారు. 24,000 తర్వాత మళ్ళీ ఒక 4 months ఇంకా మూవ్ అవ్వలేదు అనమాట. ఇంకా అలా ఉండిపోయాం. మళ్ళీ ఇప్పుడు 26కి చేరుకున్నాం అనమాట. ఇది విషయం, ఓకేనా? సో ఈ 26 అనేది ఇంకా అలా ఆగుతుందా వెళ్తుందా అనేది మరి మన చేతుల్లో లేదు. సో మనం చేయాల్సింది ఏంటి, ప్రతిరోజు మీకు ఏదైతే కంప్లీట్ చేయాలో ఆ సిలబస్ని ఎంతో కొంత కవర్ చేసుకుంటూ వెళ్ళడం, అదొక్కటే మన చేతుల్లో ఉందన్నమాట. సో ఇది 26 వరకు చేరుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా నాకు తెలియదు. కానీ ఈ 26,000 మెంబర్స్ కూడా సిన్సియర్గా హార్ట్ఫుల్గా నా క్లాసెస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే అని మాత్రం నాకు తెలుసు. ఇది విషయం అనమాట. సో 26,000కి చేరుకున్నానని చాలా సంతోషంగా ఉంది. అలాగే దీన్ని ఇలాగే కాపాడుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనే కొత్త ఆశ కూడా వచ్చింది. సో మన క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాయి. కాకపోతే రేపు సండే అనేది ఎగ్జామ్ ఉండదండి, రేపు పెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ సండే మాత్రం మీకు ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ సండే ఎగ్జామ్కి మన వాహిని డిఎస్సి వరల్డ్ అనే సెకండ్ ఛానల్ ఉంది కదా, ఆ సెకండ్ ఛానల్లో మనకి కరెంట్ అఫైర్ కోసం క్లాసెస్ అవుతూ ఉంటాయి కదా. ఆల్రెడీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి పెట్టేశాము. మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ 2
నెలల కరెంట్ అఫైర్ అనేది నెక్స్ట్ సండే 6 PM ఎగ్జామ్ ఉంటుంది, ప్రిపేర్ అయిపోండి. అలాగే ఈ వీక్ చెప్తున్నాం కదా క్లాసెస్, 9th ఫిజిక్స్, 10th బయాలజీ, 8th మ్యాథ్స్ ఇవి కంటిన్యూ అవుతున్నాయి కదా, వీటి మీద కూడా టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ 2 వీక్స్ ఈ వీక్ చెప్పిన క్లాసెస్, నెక్స్ట్ వీక్ చెప్పబోయే క్లాసెస్, అండ్ మార్చ్ అండ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్ మీద నెక్స్ట్ సండే ఎగ్జామ్ ఉంటుంది. సో చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ కోసం అడుగుతున్నారు. అది ఏంటంటే మీరు లింకులు అవి పెట్టడం ఏమవుద్దో అని చెప్పి భయంతో నేను ఎవరికి లింక్ అయితే పెట్టడం లేదు. మీరు సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇప్పటికి చాలా మంది అలానే జాయిన్ అయ్యారు, రాస్తున్నారు. ఏం లేదు, టెలిగ్రామ్ని ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళాక ఓపెన్ చేసి ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుంది. అది జాయిన్ అని మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా. సో అందులో మీకు ఎలాంటి ఆటంకం కలగదు. ఓకే, ఇది విషయం అనమాట. ఆల్రెడీ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా వీడియోస్ చేసి చూపించాను ఇంతకు ముందే. ఓకేనా. నెక్స్ట్ క్లాసెస్ ఏంటి అంటే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి అంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది 8th వరకు చెప్పాము. 8th గ్లాసరీ ఒకటే పెండింగ్ ఉంది. 3rd to 8th ఇంగ్లీష్ గ్రామర్ అయిపోయింది, చెప్పేసాను టెక్స్చువల్ గ్రామర్ మొత్తం. అలాగే టాపిక్ వైజ్ చెప్పేటప్పుడు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి నౌన్ ప్రొనౌన్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియో అనేది యాడ్జెక్టివ్ మీద ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీక్ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి యాడ్జెక్టివ్ క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తాను. యాడ్జెక్టివ్ అంటే అందులో ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఇచ్చినప్పుడు దాని ఆర్డర్ ఏంటి, అసలు ఒక సెంటెన్స్లో అది యాడ్జెక్టివే అని ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా మనము ఆ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఆల్రెడీ మనం 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్తూ వస్తున్నాము. 7th వరకు పర్ఫెక్ట్గా అయిపోయింది. 8th సెమ్ 1 కూడా చెప్పేశానండి. కొంతమంది ఏం డౌట్ పడుతున్నారంటే సెమ్ 1లో నేను లెసన్ ఏమి ఇవ్వలేదన్నమాట. అంటే ఇప్పుడు సెమ్ 1 సెమ్ 2లో అంకగణితంలో ఏ చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ కి సంబంధించి అంకగణితం అని హెడ్డింగ్ పెట్టి లోపల మ్యాటర్ ఉంటుంది. అలాగే పరిమాణాలను పోల్చడం ఇలాంటివి సెమ్ 1 సెమ్ 2లో కలిపి అది అంకగణితం అని హెడ్డింగ్ పెట్టి చెప్పేశాను అనమాట. కాబట్టి మీరు 8th క్లాస్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేస్తే అందులో మీకు అన్ని కనిపిస్తే సెమ్ 1 ఆల్రెడీ చెప్పాను. సెమ్ 2లో మనకి 3 చాప్టర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో ఒక చాప్టర్ అనే కారణాంక విభజనని స్టార్ట్ చేసుకున్నాము. అది ఇంకొక 1 or 2 వీక్స్ లో అయిపోతుంది. ఆ తర్వాత మిగతా 2 చాప్టర్స్ చెప్పిస్తే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మొత్తం మనం చెప్పేసినట్టు. ఓకేనా, ఇది విషయం. నెక్స్ట్ తెలుగుకి సంబంధించి 3, 4, 5 క్లాసెస్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ మనం ఏదైతే తెలుగు అకాడమిక్ బుక్ తీసుకున్నామో అది చెప్పేశాను. నెక్స్ట్ ఏంటి 6th క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ప్రాక్టీస్కి సంబంధించి. ఓకేనా, ఇది విషయం అనమాట. అలాగే సోషల్ కి సంబంధించి మీకు 9th క్లాస్ జోగ్రఫీ నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక 2 days లో మీకు 9th క్లాస్ జోగ్రఫీ నోట్స్ PDF కూడా రెడీ చేసి ఇస్తాను అనమాట. ఆ తర్వాత 10th ఫిజిక్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, మీకైతే నోట్స్లు అనేవి 9th 10th అనేది పెండింగ్ ఉన్నవన్నీ కూడా కంటెంట్ రాస్తున్నాను అనమాట. రాసి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, ఈ గ్యాప్ లో మీకు డైలీ క్లాసెస్ వస్తుంటాయి. సండే ప్రాక్టీస్ టెస్ట్ వస్తుంది, వాహనిస్ డిఎస్సి వాళ్ళు కరెంట్ అఫైర్ కూడా వస్తుంది. ఓకేనా, ఇది విషయం. సో ఈ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు ఇంకేదైనా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఒక్కటే చేయాలి. ఏదైనా నేను వీడియో పెట్టాను అంటే అందులో అస్సలు వేస్ట్ మ్యాటర్ అయితే ఉండదు. మొత్తం వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓపిక తక్కువ అనమాట. వీడియోని స్టార్టింగ్ ఒక 1 minute అలా చూస్తారు, ఇంకా స్కిప్ చేసేస్తారు. అలాంటప్పుడు మీరు నార్మల్ వీడియోస్ స్కిప్ చేసినా పెద్ద నష్టం ఉండదు, కానీ సబ్జెక్ట్ వీడియోలు అనేవి అలా స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు మ్యాటర్ ఏంటనేది అర్థమవుతుంది. నేనైతే మ్యాక్సిమం అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో ఫీడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే అది ఎలా చెప్తే ఈజీగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆలోచించి అలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు స్కిప్ చేశారనుకోండి ఆ మ్యాటర్ మీకు వెళ్ళదన్నమాట. సో ఆ వీడియో నేను చేసినందుకు నాకు కూడా ఉపయోగం ఉండదు అనమాట. ఒక వీడియో నేను పెట్టానంటే దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టి పెడతాను. అది మినిమం ఒక 1000 మంది అయినా చూసి అందులో ఒక 500 మంది అయినా అది ఉపయోగించుకుంటేనే నేను పెట్టిన ఎఫర్ట్స్ కి నాకు హ్యాపీగా ఉంటది అన్నమాట. ఓకేనా, ఈ మధ్య చూస్తున్నాను ఎందుకు అందరూ డల్ అయిపోతున్నారు అంటే వీడియో పెట్టిన వెంటనే రెగ్యులర్ గా చూసే వాళ్ళు 1000 మంది ఉంటారండి ఖచ్చితంగా. సిన్సియర్ గా ఇంకా నేను చూడాలి మీతో కలిసి ప్రిపేర్ అయిపోతానని ఫిక్స్ అయిన వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు.
కానీ ఈ మధ్యన ఆ 1000 మంది కూడా చూడట్లేదు అనమాట. ఆ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చూడట్లేదు. ఎందుకో తెలుసా? నిరుత్సాహపడుతున్నారు. డిఎస్సి ఇంకెప్పుడోలే అని నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది కొనసాగింది అంటే నష్టపోతాం అనమాట. ఎందుకంటే అంత తొందరగా మెగా డిఎస్సి వస్తుంది, 45 days లో పెట్టేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం పోస్టులు పెరగవు అని గ్యారంటీ ఏంటి? అవే ఇస్తారని గ్యారంటీ ఏంటి? ఒకవేళ సడన్ గా పెరిగితే అప్పుడు ఈ ప్రిపరేషన్ చాలకపోతే, ఈ కాంపిటీషన్ ని తట్టుకోలేకపోతే అప్పుడు అనవసరంగా నష్టపోయామని బాధపడాలి. కాబట్టి ప్రతిరోజు ఉన్న టైంని వినియోగించుకుంటూ మీకు ఎక్కువగా ఏం కోరుకుంటున్నట్టు కామెంట్ చేస్తూ ఆ క్లాస్ని రిసీవ్ చేసుకోండి. నిరుత్సాహపడ్డాము అంటే ఇంకా మనం ఓటమికి ముందుకు వెళ్తున్నట్టు అనమాట. అది విషయం. ఓకేనా? సో మళ్ళీ ప్రయత్నించాలని డిసైడ్ అయినప్పుడు వెనకడుగు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, పోస్టులు అనేవి తక్కువగానే ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న అది మెగా డిఎస్సి, ఇది నార్మల్ డిఎస్సి. అందులో ఉన్నట్టుగా ఇందులో ఉండవు. కానీ అక్కడ ఏదైతే మనం ప్రిపరేషన్ని మన ఎఫర్ట్స్ని పెట్టామో వాటిని కంటిన్యూ చేస్తే ఇక్కడ గెలవచ్చు అనేది నా ఉద్దేశం. ఓకేనా? సో మళ్ళీ తొందరలోనే టెట్ అనే వార్త అయితే ఎక్కడికక్కడే వినిపిస్తూ ఉంది, కానీ అఫీషియల్గా మాత్రం ఎలాంటి న్యూస్ రావటం లేదు. ఒకవేళ అది వస్తే మాత్రం టెట్కి ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. అందులో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా మనకి సిలబస్ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఓల్డ్ సిలబస్ మీద ఇంకొంచెం నమ్మకం పెరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది విషయము. అలాగే నా కంటెంట్ నోట్స్, కరెంట్ అఫైర్ నోట్స్, కరెంట్ అఫైర్ అనేది నవంబర్ నుంచి ఉందండి. మంత్లీ 20 రూపీస్ మాత్రమే. ఓకేనా? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఉన్నాయన్నమాట. అండ్ ఈ కంటెంట్ కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ నోట్స్ అయితే పీడిఎఫ్ ఉందండి. మీకు కావాలంటే శాంపిల్ పేజెస్ కూడా పంపిస్తారు, అది చూసి మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? కావాలి అంటే 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్స్ టోటల్ పీడిఎఫ్ వచ్చేసి 350 రూపీస్ అనమాట, అంతే. ఓకేనా? అలాగే 8th క్లాస్ ఫిజిక్స్, 9th క్లాస్ ఫిజిక్స్ రెడీగా ఉన్నాయి. 10th ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అయిపోయింది కదా? బయాలజీ 8th, 9th, 10th బయాలజీ 3 కూడా రెడీగా ఉన్నాయి. సోషల్ 9th క్లాస్ జియోగ్రఫీ రెడీ చేస్తున్నాను. 7th, 8th, 6th కూడా రెడీ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? 9th అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ 10th ఫిజిక్స్ రెడీ చేస్తాను. సో కంటెంట్ పరంగా నోట్స్లు అనేవి రెడీ చేయడానికి లేనివన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో పిఐఈ ఒకటి అడుగుతున్నారు, పిఐఈకి సంబంధించి కూడా రెడీ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మన నోట్స్లు అనేవి ఉన్నాయండి. మీ విజయ ప్రయాణంలో నా నోట్స్లు పాత్ర వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎవరైనా తీసుకోకపోతే ఎంత అని అడుగుతున్నారంటే, పలానా ఎంత రేట్ అని ఉంటుంది, మీరు ఇవ్వలేకపోతే మీ సిచ్యువేషన్ చెప్పి తగ్గించమన్నా సరే తగ్గిస్తారు. ఇదేమి ఫిక్స్డ్ కాదనమాట. మనందరం నిరుద్యోగులమే, అందరికీ అన్నీ తెలిసిన విషయాలే. సో మీకు ఉపయోగపడుతూ నాకు నేను ఉపయోగపడడమే దీని ఉద్దేశం అనమాట. అంతకు మించి ఇదేమి బిజినెస్ కాదు. ఓకేనా? ఇది విషయము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. 26,000 మెంబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఏదైనా అనిపిస్తే సజెషన్ ఇవ్వాలన్నా ఇవ్వండి, నేను తీసుకుంటాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు డిఎస్సి అంటే మన ఒక్కలే ఉన్నాం, మన వీధిలోనో ఊర్లోనో చుట్టుపక్కల రిలేటివ్స్లో ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా ఒక ఛానల్ ఉంది, వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక విషయం చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.